టైం ఎంత 7 అవుతుంది. మొత్తానికి అయితే రెడీ అయినాము. రెడీ అయ్యి ఫస్ట్ అమ్మపల్లి టెంపుల్ అనుకున్నాము బట్ లాస్ట్కి వచ్చేసి టీటీడీ అండ్ జగన్నాథ్ టెంపుల్. టైం ఉంటే వీలుంటే పెద్దమ్మ తల్లి టెంపుల్ కూడా అనుకుంటున్నాము. సో మేము అందరం వెళ్తున్నాము. మా డ్రైవర్ కార్లో మా డ్రైవర్ అండ్ మేము అప్పకి వచ్చినాము. అమ్ములు వాళ్ళని కూడా తీసుకొని వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు ఇంకా బ్లాగ్స్లో మేమే కనిపిస్తున్నాం కదా ఈ మధ్య. ఇప్పుడు అభి అన్న ఇంకా అటు పక్క కనిపిస్తుంది. చూసి ఎట్లా ఉంటుంది, మేము ఎట్లా వెళ్ళి ఎంజాయ్ చేస్తామని. గాయ్స్, నేను ఇంట్రో అయితే క్లిప్ ముందు యాడ్ చేసినాను కదా, ఇది మేము మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినాము. హరిబరిలో నేను ఇంట్రో ఇవ్వడం మర్చిపోయాను, అందుకని అప్పకి వెళ్ళిన తర్వాత ఇవ్వాల్సి వచ్చింది. మేమైతే ఫస్ట్ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి బంక్కి వెళ్ళినాము. బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకున్నాము. యాక్చువల్గా అమ్ములు మా అందరినీ నిద్ర లేపింది అమ్ములు నేనే రెడీ అయిదామని చెప్పి అందరికీ కాల్ చేసింది. బట్ అట్ లాస్ట్కి మేమంతా రెడీ అయ్యి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు రెడీ రాలేకుండే. ఎందుకంటే మేము లేట్ చేస్తున్నది వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు లేట్ రెడీ అయ్యారంట. ఇంకా వాళ్ళు రెడీ అయిన తర్వాత ఒక 10 minutes అక్కడ వెయిట్ చేసి నేను ఇంట్రో ఇచ్చి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము. ఇది సైకిల్ ట్రాక్ చూడండి. మార్నింగ్ చాలా మంది మంచిగా హెల్తీ మెయింటైన్ చేస్తున్నారని అర్థమైంది నాకు. ఎందుకంటే చాలా మంది అక్కడ సైకిల్ ట్రాక్ మీద సైక్లింగ్ చేస్తుంటే. ఇది ఫ్రీ ఆరల్స్ అంటే సైకిల్స్ అక్కడ రెంట్ పర్పస్గా లేదంటే మన ఓన్ సైకిల్స్ అని నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలుసు. ఇంకా పొద్దున ట్రాఫిక్ లేకుండా ఆ రోడ్లన్నీ మంచిగా ప్రశాంతంగా చూస్తే హాయ్ అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు మన హైదరాబాద్ ఫుల్ ట్రాఫిక్తో నిండిపోతుంది కాబట్టి ఆ రోజు అయితే మంచిగా అనిపించింది. ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే ఎర్లీ మార్నింగ్స్ ట్రావెల్ చేయాలని అనిపించింది. ఇంకా మొత్తానికి అయితే మనం గుడికి వచ్చేసినాం. ఆ వైబ్, ఆ పీస్ఫుల్నెస్ ఆ గుడి ఎంట్రన్స్లోనే మనకి మంచిగా తెలుస్తుంది. వెళ్తుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో వస్తుంది. ఇంకా మేము అక్కడైతే పార్క్ చేసుకున్నాము. బ్యాక్గ్రౌండ్లో టెంపుల్ ఉంది, వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఫోన్స్ ఎలా ఉన్నాయో లేదో మాకు తెలియదు. వచ్చినాను అప్పుడు ఉన్నట్టున్నాయి. ఐ డోంట్ రిమెంబర్. వచ్చి కూడా 1-2 years లేదు. మార్నింగ్ రాదా నా బ్లాగ్. పొద్దున్నే లేచి చాలా హెడేక్తో సఫర్ అవుతున్నాము. చూపిస్తాను గాయ్స్, టెంపుల్ ఎట్లుందో చూసేయండి మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇంకా కార్ అక్కడ పార్క్ చేసి అయితే మొత్తానికి బయలుదేరినాము గుడికి. ఇక్కడ 2 ways ఉన్నట్టున్నాయి. మేమైతే కార్ పార్కింగ్ నుంచి వెళ్ళినాము. ఆ టైంకే 7 అట్లా అవుతుండే. క్రౌడ్ కూడా మంచిగా ఉంది అక్కడ. ఆ రోజు సండే. నేను అనుకున్నాను అంత మార్నింగ్ ఎవరు ఉండరేమో అని, కానీ మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని అనిపించింది. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఆ దేవుడి దర్శనం చేసుకోగానే అదొక హ్యాపీనెస్, అదొక మంచి ఫీలింగ్ అనిపించింది. ఇక్కడ చూసినారు కదా, స్టెప్స్ అన్నింటికి కూడా సేమ్ తిరుమల లాగా అలిపిరి మెట్లు ఎట్లయితే ఉంటాయో అట్లనే అన్ని బొట్లు పెట్టుకుంటూ ఉన్నారు. నాకు తెలీదు, మేబీ అక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి. ఆ స్టెప్స్ మీద నుంచి కూడా కొంతమంది మొక్కుకొని వస్తారేమో తెలీదు, బట్ బొట్లు అయితే పెట్టున్నాయి. ఇంకా లోపల నాకు వీడియో ఎలా చేయలేదు, నేను తీద్దామని అనుకున్నాను. కానీ పంతులు గారు వచ్చి నాట్ అలౌడ్ అమ్మా అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా పీస్ఫుల్గా దర్శనం చేసుకున్నాం మేము. ఫోన్ ఎందుకు లే అని చెప్పి. ఇక్కడ పక్కన ఇంకా టెంపుల్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చి ప్రసాదం తీసుకొని మంచిగా కబుర్లు చెప్పుకుంటూ మేము ప్రసాదం తిన్నాము. ఇంకా తిన్న తర్వాత మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ ఒక 4-5 పిక్చర్స్ దిగి అక్కడ నుంచి కొంచెం చూస్తూ ఉన్నాం అనమాట. టెంపుల్ సరౌండింగ్స్ అంతా ఏముంది ఎట్లా అని చెప్పి అంతా చూస్తే మొత్తం ప్రశాంతంగా మంచిగా ఉంది. ఎవరికైనా లైక్ డిప్రెషన్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ వచ్చి ఒకసారి ఎర్లీ మార్నింగ్ అట్లా దర్శనం చేసుకుంటే అవన్నీ వాష్ అవుట్ అయిపోతాయని నేనైతే అనుకుంటున్నాను. మమ్మల్ని ఫోన్ యూజ్ చేయలేదు అనమాట. వీడియో మీకోసం క్యాప్చర్ చేద్దామంటే నాట్ అలౌడ్ అంట. సో అందుకని చెప్పి తీయలేదు. మా దర్శనం అయిపోయింది, మంచిగా అయింది. చాలా ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి మాకు క్రౌడ్ కూడా ఏం లేదు, మంచి దర్శనం అయింది. ప్రసాదం తినేసి ఇప్పుడు జగన్నాథ్ టెంపుల్ వెళ్తున్నాం అందరం కలిసి. వాళ్ళు మమ్మల్ని వదిలేసి ముందే వెళ్తున్నారు గైస్. టెంపుల్ వైబ్ అయితే చాలా బాగుంది. మళ్ళీ ఇంకా అక్కడ బయటికి వచ్చి కొంచెం డిస్కస్ చేసినాం అనమాట. నెక్స్ట్ ఏంది టిఫిన్ చేద్దామా లేదంటే జగన్నాథ్ టెంపుల్ వెళ్దామా అని చెప్పి. కానీ జగన్నాథ్ టెంపుల్ అని అనుకున్నాము, ఎందుకంటే అది కూడా చాలా నియర్ బై ఉంటుంది కదా, అందుకని చెప్పి అక్కడ. తర్వాత మేము వరలక్ష్మి టిఫిన్స్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం. అది ఫేమస్ అంట, అవిగాడు చెప్పిండు. అందుకని చెప్పి అవి రెండింటిలో కన్ఫ్యూజన్ ఉండే. కానీ జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్ళినాము. ఎట్లాంటి కన్ఫ్యూజన్ పెట్టుకోకుండా మళ్ళీ షార్ప్గా ఫిక్స్ అయ్యి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాం. అక్కడైతే కొంచెం క్రౌడ్ ఉండే, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్
8 అయింది మేము అక్కడికి వెళ్ళే వరకు. ఇంకా ఆ టెంపుల్ కూడా జల్దీ క్లోజ్ చేస్తారు కాబట్టి 8 o'clockకి మంచిగానే ఉండే. మరీ లైక్ లైన్స్లో నిలబడే అంత కాకుండా కూడా జనాలు అయితే కనిపిస్తుండే, మీకు ఇక్కడ కనిపిస్తున్నారు కదా అంతమంది వచ్చిరు. అంతకుముందే రథయాత్ర అయిందంట దాని ముందు రోజే. ఇంకా ఆ రోజు ఎవరైతే అటెండ్ కాలేదో మేబీ దా నెక్స్ట్ డే మంచిగా అటెండ్ అయినారేమో, సండే కూడా వచ్చింది కాబట్టి. ఇంకా నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్ళినాము. అక్కడ కూడా హ్యాపీగా దర్శనం చేసుకున్నాము. క్యూస్లో పెద్ద నిల్చునే అంత లేదు క్రౌడ్, కానీ ఉన్నారు మంది అయితే కనిపిస్తున్నారు అందరూ. అక్కడ పిక్చర్స్ కూడా దిగడానికి మంచిగా ఎలా ఉండే. మరి లోపల దేవుడి దగ్గర వీడియో తీయొచ్చో లేదో తెలియదు, కానీ అక్కడ బయట ఇట్లా వ్యూ ఉంది కదా, చాలా మంది పిక్చర్స్ దిగుతుండే. ఇంకా మేము కూడా దర్శనం చేసుకొని వచ్చి అట్లా పిక్చర్స్ అయితే దిగినాము. దాని తర్వాత ఇంకా అక్కడ రెగ్యులర్గా నాకు తెలియదు అక్కడ ఏమేమి దేవుళ్ళు ఉన్నారో, బట్ చిన్న చిన్న గుడులు కూడా ఉండే కదా ఆ పక్కన, అవన్నిటిని కూడా దర్శనం చేసుకొని ఇంకా టిఫిన్ మన దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని టిఫిన్ చేద్దామని చెప్పి బయలుదేరినాము వరలక్ష్మి టిఫిన్స్కి. ఇక్కడ ఇది వరలక్ష్మి ఫేమస్ టిఫిన్స్ అంతా, తినుంటే నాకు చెప్పండి. చట్నీ అయితే చాలా బాగుంది. నేను లింగయ్య గారి హోటల్కి వెళ్దామన్నా, బట్ ఇక్కడ కూడా బాగుంటుంది, చట్నీ ట్రై చేయని చెప్పాను. ఇంకా అక్కడ నుంచి తిని ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నాము, బట్ అందరూ అప్పటికి అవుట్ అనమాట. మార్నింగ్ లేవడం వల్ల అందరికీ మంచి నిద్ర మబ్బు అయింది. ఇంకా సరేలే అని చెప్పి ఇక్కడ వెళ్ళకుండా ఇంకా అప్పకి వెళ్ళినాం వీళ్ళని డ్రాప్ చేయడానికి. అక్కడ టీ తాగుదామని ఆగినాం. సో గైస్ నాకు టీ ఐస్ క్రీమ్ అంటాం అయిపోయింది. టెంపుల్ దర్శనాలు అన్నీ అయిపోయినాయి. టీ తాగడానికి బయటకు వచ్చాం. టిఫిన్ కూడా చేసాం గాయస్. ఫుల్ నిద్ర వస్తుంది. నేను నిన్న 5కి లేచిన, ఈరోజు కూడా 5కి లేచిన. ఇంకా నిద్ర వచ్చేసాను. 5:30 కూడా లేదు. అరే అవును 5:40 కదా నువ్వు కాల్ చేసినావు మా డాడీ ఫోన్కి. అగో అప్పలో అయితే టీ లేకుండా ఇక వీళ్ళు ఐస్ క్రీమ్ తిన్నారు. తర్వాత ఇంటికి అయితే బయలుదేరినాము. దట్స్ ఇట్ ఫర్ టుడే. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.